సోషల్ మీడియా पर సోషల్ మీడియాలో రకరకాల రూమర్స్ వ్యాపిస్తున్నాయి. కొన్ని ఫేక్ న్యూస్లు చూసి స్టూడెంట్స్, పేరెంట్స్ నిజమని నమ్ముతున్నారు. जॉर्जियन సోషల్ మీడియాలో ఇలాంటి ఫేక్ ప్రచారాలు సర్వసాధారణం. को मिल जाएंगे. So I thought that కానీ వాటిని నమ్మి మోసపోకండి. నేను క్లారిటీ ఇస్తాను. so जो सबसे पहला మొదటి రూమర్, జార్జియా నేషనల్ SEU యూనివర్సిటీలో డిగ్రీ తీసుకుంటే NMC ఆమోదం ఉండదని, ఇండియాలో అది చెల్లదని అనుకుంటున్నారు. but actually this ఇది ఫేక్ న్యూస్. మాకు జార్జియా గవర్నమెంట్ అఫీషియల్ లెటర్స్, NMC లెటర్స్, సరైన రుజువులు ఉన్నాయి. आपको प्रॉपर्ली ये प्रूफ मिल जाएगा. ఇప్పటికే చాలామంది SEUలో చదివి ఇండియాలో ప్రాక్టీస్ చేస్తున్నారు. SEUలో కోర్స్ పూర్తి చేసి FMGE ఎగ్జామ్ పాస్ అయితే ఇండియాలో ప్రాక్టీస్ చేయవచ్చు. కాబట్టి ఈ రూమర్ని నమ్మకండి. दूसरा जो मोस्ट कॉमन रूमर जो రెండో రూమర్, SEUలో కోర్సులు కేవలం జార్జియన్ భాషలోనే ఉంటాయని, ఇంగ్లీష్లో ఉండవని. ఇది కూడా ఫేక్. SEUలో ఇంగ్లీష్లో కోర్సులు ఉన్నాయి. దుబాయ్, ఆస్ట్రేలియా, ఇండియా నుండి వచ్చిన స్టూడెంట్స్ అందరూ ఇంగ్లీష్లోనే చదువుతున్నారు. కేవలం స్థానిక జార్జియన్ స్టూడెంట్స్ మాత్రమే జార్జియన్ భాషలో చదువుతారు. जॉर्जियन स्टूडेंट्स है उनकी जो पढ़ाई होती है वो जॉर्जियन लैंग्वेज में होती है. Now the third rumor is that మూడో రూమర్, జార్జియా సురక్షితమైన దేశం కాదని అనుకుంటున్నారు. सिचुएशन हो सकती है. So జార్జియా ప్రపంచంలో 6వ సురక్షితమైన దేశం. అక్కడ ఎక్కువగా క్రిస్టియన్స్ ఉంటారు. వారు మానవత్వాన్ని నమ్ముతారు. humanity and otherwise also it's a very good and safe country to క్రైమ్ రేట్ చాలా తక్కువ. అంతేకాక మా ఆత్మీయ గ్రూప్ మెంబర్స్ మీతో ఉంటారు. అన్ని రకాల రక్షణ ఇస్తారు. జార్జియాలో భయం లేకుండా చదువుకోవచ్చు. మా గ్యారంటీ. ఈ 3 రూమర్స్ సోషల్ మీడియాలో సాధారణంగా వినిపిస్తున్నాయి. వాటిని నమ్మి ఆగిపోకండి. clarity on that.